ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం బుధవారం టోకెన్లు జారీ చేశారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, పవిత్ర తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. అలాగే డీఎస్పీ గేట్లను తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని, అలాగే మరికొందరు అధికారుల తప్పిదం వల్లే ఈ దురదృష్టకరణ ఘటన జరిగిందని బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు 11:45కి తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్ తిరుపతి ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, సంక్రాంతి పండుగ సమయంలో దురదృష్టకరణ సంఘటన చోటు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని, దీంతో టీటీడీ పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు, తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది. వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి. పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ, అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం, ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది, లక్షలాది మంది తిరుపతి రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట 6 మంది భక్తులు, వివిధ ప్రాంతాల వాళ్ళు
చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం. దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి. గతంలో చీకటి జీవోలిచ్చి పాలించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మీ సొంత నియోజకవర్గాలకు నిధులు తీసుకెళ్లి దోచుకొని రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతులు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే ధాన్యంకు బోనస్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నీ లొట్ట పీచు సీఎం అంటావా కేటీఆర్? మీ హయాంలో పరిగి ప్రాంతాన్ని విస్మరించారు. మీరు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. మేం రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పేదలకు ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వార్డు మెంబర్లు కూడా గెలవరు. అన్నింట్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు దోషులైతే లోపలికి వెళ్తారు, నిర్దోషులైతే బయటకు వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తే కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు బయట తిరగనివ్వరని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మేమేదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అన్నింటినీ కూడా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. అదే విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టు కల్లా అని చెప్పినాం. అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. నేను శాసనసభ సాక్షిగా ప్రతి నియోజకవర్గానికి సిరిసిల్లకు ఎన్ని కోట్లు ఇచ్చినాం, సిద్దిపేటకి ఎన్ని కోట్లు ఇచ్చినాం, గజ్వేల్కి ఎన్ని కోట్లు ఇచ్చినాం, శాసనసభ సాక్షిగా నేను స్వయంగా చెప్పడం జరిగింది. మరి మీరేం చేశారు? సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు తెలంగాణ రాష్ట్ర నిధులను కూడా దోచుకొని పోయి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు పాటించి పూర్తిగా రాష్ట్ర ఖజానాకే మీరు కన్నం వేసి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం అంటే ప్రజలు ఈ రోజు అసహించుకుంటున్నారు. కేటీఆర్ అనుకుంటున్నారు ఏంటంటే ఆయన జైలుకు పోతే వాళ్ళ బావకు పగ్గాలు వస్తే మళ్ళా జైలుకు వచ్చే నెల కల్లా పగ్గాలు మళ్ళా ఆయన చేతికి రావని ఆయనకు భయం జొర్రింది. ఓ దిక్కిట్లయితుంటే వాళ్ళ చెల్లె జైలుకి వెళ్ళి వచ్చింది కవిత. అరే అన్న జైలుకు పోతే నాకు వస్తుందేమో అనుకుంటే హరీష్ రావు పోయేటట్టుందని చెప్పి ఆయన దాని గురించి హరీష్ రావు, కవిత కూడా పోటీ పడుతున్నారు. హరీష్ రావు కూడా గౌరవ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నాడు. గతంలో మనకు తెలుసు ఈ హరీష్ రావు మేము అడుగుతున్నాం, నువ్వు మీ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎన్నికల మేనిఫెస్టో లోపల 14లో గాని 18లో గాని ఎందుకు అమలు చేయలేదు? మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పలేదా? మీరు చేసిన ఏకకాలం రుణమాఫీ వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారణ అని చెప్పి అది వడ్డీ మాఫీ పథకంగా అయింది. అసలు లాస్ట్ చారణ ఇయ్యడమే మీరు ఎగ్గొట్టి మా శాసనసభలో ఉన్న దళిత శాసనసభ్యులను సైతం సంపత్ అని నా సహచరుడు ఉండే 14 అసెంబ్లీలో ఆయనను శాసనసభ నుంచే శాశ్వతంగా తొలగించేసారు 8 నెలలు 5-6 నెలల ముందే. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను తెలంగాణ రాష్ట్రం గురించి తన కొడుకు ప్రతీక్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పటికీ కూడా ఎన్నో బాధలు కష్టాల్లో ఉండి కూడా తను శాసనసభకు వస్తున్నటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర శాసనసభకి కాదు గతంలో మంత్రి పదవికి సైతం కేటీఆర్ వెలుగబెట్టిన ఐటీ శాఖ మంత్రి పదవికి సైతం ఒక గడ్డి పోచలాగా దాన్ని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం గురించి ప్రజల దగ్గరికి వెళ్ళిండు. అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మీరు శాసనసభ నుంచి శాశ్వతంగా మీరు గెంటేసిండ్రే. మీరు మాకు నీతులు చెప్పేది? మీరు గతంలో ఏ విధంగా పాలన చేసిర్రు? నల్ల జీవోలు ఇచ్చిర్రు. అసలు వెబ్సైట్ లో పోర్టల్లో తెలంగాణ పోర్టల్లో ఎక్కడ కూడా హిందువులకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలంటూ వ్యాఖ్యానించారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆమెపై బగ్గుమన్నారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తాను పొరపాటున రామలక్ష్మణులను కల్పిత పాత్రలంటూ వ్యాఖ్యానించారని క్షమాపణలు కోరుతూ వీడియోను విడుదల చేశారు. తాను హిందువునేనని, దైవ భక్తురాలిని కూడా అని ఆ వీడియోలో తెలిపారు. అందులోనూ రాముడు నమితంగా నమ్ముతానన్నారు. కానీ తాను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్తగా తీసుకుంటానని అన్నారు. ఇలాంటి పొరపాటు జరగదని అందరికీ మాట ఇస్తున్నానని, అందరికీ క్షమాపణలు కోరుతున్నానని, దయచేసి అందరూ పెద్ద మనసుతో తనను క్షమిస్తారని వేడుకుంటున్నానని ఈ వీడియోలో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని,
నేను దైవ భక్తురాలనే, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం రేవంత్ రెడ్డి చిల్లర పనులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గడపలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించే పరిస్థితి ఉందన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదే అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు అప్పుడే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయాలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని. నీకు గింతంత బుద్ధమంత జాగ్రత్త ఉండవు. నువ్వు గుర్తుపెట్టుకో, మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఓవడు మిగిలడుగా. గుర్తుపెట్టుకో, స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్తతర్పణం చేసిన, ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయిలతోటి చేయాల్సిన అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి, పరులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, మీ తిట్లే నేను డైజెస్ట్ చేసుకొని మరింత శక్తివంతనవుతున్నా, మీ తిట్లకు సమాధానం, మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్టుంటాయి, పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్టుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేతగాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ దమ్ము లేదు, సత్తా లేదు, చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది. అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ సమీప మసీదులో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక వేడుకల్లో ఏనుగు ఉన్మాదంగా దాడికి పాల్పడడంతో జరిగిన తొక్కిసలాటలో 23 మంది గాయపడ్డారు. వీరిలో ఏనుగు తొండంతో ఎత్తి గిరాటు వేసిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వేడుక కోసం ప్రత్యేకంగా అలంకరించిన 5 ఏనుగులను తెచ్చి వరుసగా నిలబెట్టారు. ఇందులో ఓ ఏనుగు జనసమూహాన్ని చూసి రెచ్చిపోయి గుంపు మీదకు దూసుకెళ్లింది. మావటీల ప్రయత్నంతో కాసేపటికి అది శాంతించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జపాన్ దేశానికి చెందిన శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాధారణ ధరించి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జపాన్ వాసులు ఆలయం ముందు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
పుష్ప 2 చిత్రంలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ ను కలిసి మాట్లాడినప్పుడు ఇద్దరు నవ్వుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రతి అంశాన్ని నెగిటివ్ కోణంలో చూడకూడదని రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలే తెరపై ప్రతిబింబిస్తాయన్న రాజేంద్ర ప్రసాద్ లేడీస్ ట్రైలర్, అప్పుల అప్పారావు వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ అలనాటి నటి అర్చన చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం షష్ఠి పూర్తి. ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఇప్పుడు ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి, మిగతా వాటి గురించి నాకు తెలియదు. నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవా నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి. ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా? ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాటి పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి? మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. అయితే తను నవ్వేశాడు అల్లు అర్జున్. కానీ ఆడేవాడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా. కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశాడు. అది దొంగే కదా. దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా? కాదు కదా. పుష్పలో వాడు దొంగే కదా. పైగా ఎర్రచందనం దొంగ, అది మరీ దొంగ, అది మామూలు దొంగ, అది ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలు ఏం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారండి. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నారు. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్నాను. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, ఎప్పుడు ట్రై చేయకదండి. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతుంది. నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో అది దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. నేను బాధపడి ఉన్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా. దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్లాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న రోడ్ షో అదిరిపోయిందని, బ్రహ్మాండంగా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు అని అభివర్ణించారు. ప్రధాని చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని వెల్లడించారు. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో అండగా ఉన్న ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. దిస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్, దే ఆర్ ఆల్ విత్ యూ. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్, ఫర్ ది పూర్ పీపుల్. All people are with you. Show your hands. We are with Narendra Modi. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడి సింహాచల వరాహ నరసింహస్వామికి ప్రణామాలు ఆచరిస్తున్నానని తెలిపారు. ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు. తాను 3వ ప్రధానిగా ఎన్నికవడంలో ఏపీ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు మరవలేనివని అన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ప్రతి మాట వెనుక భావం అర్థమైందని, ఏపీకి సంబంధించి ప్రజలు ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసానికి ఎక్కడా భంగం కలగకుండా మీ లక్ష్యాలన్నింటినీ సాకారం చేసేందుకు కృషి చేస్తానని మోదీ స్పష్టం చేశారు. నేతా అభినేత डिप्टी सीएम पवन कल्याण जी, केंद्र सरकार में मेरे सहयोगी मंत्रीगण, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और अन्य विधायकगण, अन्य गणमान्य नागरिकगण, भाई और बहनों, आंध्र प्रजला प्रेमा मरियु अभिमानानकी నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. मैं सबसे पहले सिमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं. आंध्र प्रदेश गवर्नर श्री सैयद अब्दुल नजीर गारू, जननेता मुख्यमंत्री श्री चंद्रबाबु नायडू गारू, नेता मरियु अभिनेता
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు నాకు లభించింది. ముందుగా మన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను. साथियों, आप सबके आशीर्वाद से 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई। అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ప్రధాని మోదీ ఆశయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి,